వెల్కమ్ టు విశ్రుత్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు క్యాప్సికమ్ రైస్ చేసుకుందాం. ఫస్ట్గా మనం క్యాప్సికమ్ రైస్కి మసాలా తయారు చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు ఉన్న 1 స్పూన్ ఆఫ్ జీరా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకుందాం. ఒక వెల్లుల్లి, కొన్ని వెల్లుల్లి 5-6 వెల్లుల్లిలు, ఇంకా ఈ నువ్వులన్నీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా కావాలి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడైంది. ఇందులో 1 స్పూన్ ఆవాలు, స్పూన్ జీరా, కచ్చగా వెల్లుల్లిలు, ఆనియన్స్, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి. మనం ఇప్పుడు క్యాప్సికమ్ వేసేసుకుందాం. మీకు అవసరం అంటే పసుపు వేసుకోవచ్చు కలర్ కోసం. మాకు కలర్తో అవసరం లేదు కాబట్టి మేము పసుపు వేసుకుంటలేదు. క్యాప్సికమ్ తొందరగా ఉడుకుతాయి. ఇలా కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఉంచుకుందాం 5 minutes. ఇప్పుడు క్యాప్ పెట్టుకుందాం. ఒక 2 to 3 minutes ఇట్లా పెట్టుకుందాం. అప్పటి వరకు ఉడుకుతుంది. ఇప్పుడు క్యాప్ తీసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం క్యాప్సికమ్ ఉడకడానికి కోసం. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకుందాం. క్యాప్సికమ్ అన్ని మెత్తగా ఉడికేవాడికి క్యాప్ పెట్టుకుందాం మనం. చూడండి ఉడికేసింది క్యాప్సికమ్. ఇప్పుడు మనం వండి వార్చుకున్న అన్నాన్ని ఇందులోకి వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు వెల్లుల్లి, అది ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాం పేస్ట్ని. ఇది బాగుంటుంది క్యాప్సికమ్ రైస్. ఇది వెల్లుల్లి ఫ్లేవర్, నువ్వుల ఫ్లేవర్ తింటా అంటే తగులుతూ ఉంటుంది. బాగుంటుంది క్యాప్సికమ్ రైస్. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఎవరైతే పిల్లలు క్యాప్సికమ్ తినని వాళ్ళకి ఇట్లా చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా టేస్టీగా ఉంటుంది, తింటారు వాళ్ళు కంపల్సరీ. మా విషయకి అయితే క్యాప్సికమ్ రైస్ ఇష్టం, ఇట్లా తింటాడు. చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి క్యాప్సికమ్ రైస్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇది వట్టిగా నార్మల్గా తిన్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశ్రుత్ యూట్యూబ్ ఛానల్. See you later. Bye. ఎలా ఉంది విషు?